గవర్నర్ గారికి ప్రసంగానికి సమాధానం దీనిలో ఏ ఒక్క హామీ ముఖ్యం పలకపోయినా అన్ని అబద్ధాలు చెప్పడం జరిగింది. అంటే ప్రతి ఒక్క హామీ కూడా చేసినట్టు చెప్పారు, అసలు ఏం జరగలేదు. రెండోది, ఇవాళ నా ప్రశ్న అయితే రోజు తిరుపతి గ్రేటర్ తిరుపతి చేయాలని ఒక ప్రపోజల్ ఉండేది. 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తిరుపతి మున్సిపాలిటీని ఆ రోజు పక్కనున్న పంచాయతీలను కలిపి కార్పొరేషన్ చేయడం జరిగింది 50 వార్డులతో. మొన్నటికి మొన్న కూటమి ప్రభుత్వం గ్రేటర్ తిరుపతి చేయాలని దానికోసం ప్రయత్నాలు చేస్తే తిరుపతి మున్సిపల్ కౌన్సిల్, నేను ఎక్సెప్షన్ మెంబర్ని, అంటే మొత్తం 834 స్క్వేర్ కిలోమీటర్స్ దూరంలో 7.5 లక్షల మంది జనాభా వచ్చేట్టు గ్రేటర్ తిరుపతిని ఏర్పాటు చేశాం, అంగీకరించాం. అంటే అటువైపు పుత్తూరు నుంచి కాళహస్తి దాకా, ఇటువైపు కళ్యాణ్ డ్యామ్ నుంచి ఐఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ దాకా. కానీ దీంట్లో ఏమైందంటే అదేమి ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. కానీ తర్వాత గవర్నమెంట్కి పంపిన లేఖల్లో అంటే 18 మండలాలు ఉంటే కానీ 6 మండలాలు తీసి 12 మండలాలతో గ్రేటర్ తిరుపతి చేయడం జరిగింది. అంటే కౌన్సిల్ ఏమో 18 మండలాన్ని కలిపి ఆమోదిస్తే ఎందుకు తీసేయాలి, గవర్నమెంట్ ఎందుకు తీసేదని ప్రశ్నిస్తే కానీ అనేదో వంకలు చెప్పారు. మాకు సరైన సమాధానం ఇవ్వలేదు. కానీ ఎందుకంటే అక్కడ కౌన్సిల్లో ఉండేది వైసీపీ వాళ్ళు, కాబట్టి వాళ్ళు చేసుకున్నారు. అందువల్ల అక్కడ పక్కన ఉన్న ప్రజాప్రతినిధులు చంద్రగిరి, కాళహస్తి, తిరుపతి వీళ్ళందరూ కలిసి ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసేసి చివరికి 12 మండలాలతో అక్కడ గ్రేటర్ తిరుపతిని చేయడం జరిగింది. రెండోది, ఇందాక లడ్డు గురించి చెప్పాలంటే తిరుపతి లడ్డుకి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు. ఇది మొదలైందే ఎప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ లడ్లు తయారైంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి టైంలో తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం సందేహం లేదు. డీటెయిల్స్ కరెక్ట్గా మన దీంట్లోనేమో సిఐబి వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి వైఎస్ఆర్ ప్రభుత్వానికి కొండలడ్డుకి ఏం సంబంధం లేదు. అది ఏర్పడింది చంద్రబాబు నాయుడు టీడీ ప్రభుత్వం అని చెప్తున్నాను.